హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా మై తెలుగు డ్యాన్స్ అన్ని లైక్ చేయండి. వీడియో స్క్రిప్ట్ చేయకుండా మాత్రం మొత్తం చూడండి. ఇంట్లో ఇడ్లీ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇవాళ చెప్పబోతున్నాను. ఇడ్లీ రవ్వని అయితే చక్కగా ఇలా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని ఇట్లా వాటర్ మొత్తం పిండేసి ఇట్లా మొత్తం మనం చేతితో పిండేసి మొత్తం ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకొని నేనైతే ఇడ్లీ రవ్వని మాత్రం 2-3 టైమ్స్ కడిగాను ఫ్రెండ్స్. 2-3 టైమ్స్ 4 టైమ్స్ కడిగాను. ఎందుకంటే దాంట్లో ఏమైనా రాళ్ళు ఉన్నా డస్ట్ ఉన్నా పోతుంది. మినపప్పు అయితే మార్నింగే నానబెట్టానమాట. ఒక 2-3-4 టైమ్స్ కడిగేసి నానబెట్టాను. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాము. మా వారు మిక్సీ పడుతున్నారు. నేనైతే ఇడ్లీ రవ్వనైతే ఇట్లా మొత్తం వాటర్ని కడిగేసి ఇట్లా పిండి మొత్తం ఇట్లా గుంటలు చేసేస్తున్నాను. ఆ రెండు కలిపి ఇలా చేసేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మొత్తం చేసేసుకొని ఇప్పుడు ఈ ఒక్క ఇట్లా మొత్తం అయితే చాలా చక్కగా ఇలా కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. ఇడ్లీ రవ్వని మినపప్పు ఈ రెండు కలిపి కాంబినేషన్ వేసేసుకోవాలి. అవి రెండు ఇట్లా కలిపి వేసేసుకొని మొత్తం ఇది ఇడ్లీ రవ్వను మినపప్పు రెండు కలిసేటట్టు వేసేసుకోవాలన్నమాట. దయచేసి మాత్రం చాలా ప్లీజ్ అండి, మా వాచ్ అవర్ కంప్లీట్ కావట్లేదు. మీ వీడియో మొత్తం చూడండి. కొంచెమే వీడియో చూసేసి స్క్రిప్ట్ చేసేస్తున్నారు. వీడియో మొత్తం చూసేసి లైకులు కొట్టట్లేరు. దయచేసి మాత్రం లైకులు కొట్టండి ప్లీజ్. మా వాచ్ అవర్ చాలా తక్కువగా ఉంటుంది. మా వాచ్ అవర్ మొత్తం కంప్లీట్ చేయండి ప్లీజ్ కొంచెం. ఎందుకంటే మేము ఎప్పుడు 3000 వాచ్ అవర్కి ఎప్పుడు వస్తామో మాకు మౌంటేషన్ కూడా కాలేదు. మా ఛానల్కి మౌంటేషన్ కూడా కాలేదన్నమాట. చాలా బాధగా ఉంది. అందుకోసమే దయచేసి మాకు మీ హెల్ప్ కావాలి. మీ హెల్ప్ ఉంటేనే మేము ముందుకు వెళ్ళిపోతాము. ఇలా చక్కగా కలుపుకోవాలండి. మీ అందరి సహకారం ఉంటేనే మేము ఏ పనైనా సాధించగలుగుతారు. మీరు హెల్ప్ చేయండి ఎవరు సాధించలేరు. అందుకోసమే కొంచెం మీరు హెల్ప్ చేయమని కోరుకుంటున్నా. దయచేసి ఇలా చక్కగా మొత్తం అయితే మినపప్పు ఇడ్లీ రవ్వ మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టి మార్నింగ్ కదా ఇవాళ చేయాల్సింది, మార్నింగ్ కదా ఇట్లా మొత్తం నానబెట్టాలన్నమాట. చక్కగా కలిపేసుకున్న తర్వాత ఒక మార్నింగ్ వరకు నానబెడితే చాలా చక్కగా ఉంటుంది. మా పిల్లలకి చాలా టేస్టీగా చేసి పెడదామని ఇడ్లీ అయితే ఇవాళ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ సండే అయితే ఇడ్లీ చేసుకుందామని ప్రిపేర్ చేస్తున్నాం మేము. ఎందుకంటే ఒక్కొక్క సండే ఒక్కొక్క స్పెషల్ ఉంటుంది. ఒక సండే ఏమో మాకు దోశలు చేసుకుంటాము, ఒక సండే ఏమో ఇడ్లీ చేసుకుంటాము, ఒక సండే ఏమో చపాతీలు, ఒక సండే ఏమో ఇంకా ఏమైనా చేసుకుంటాం. అట్లా వెరైటీగా ఉండాలని మేమైతే ఈ వారం అయితే ఇడ్లీ తయారు చేస్తున్నాను అనమాట. ఇలా చక్కగా అయితే మొత్తం కలిపేసి సాల్ట్ కూడా మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఇడ్లీలో అంటే కొంచెం సాల్ట్ తక్కువ తింటే చాలా మంచిది కదా. అందుకోసం సాల్ట్ కూడా సరిపడా తీసుకోవాలి. ఎక్కువ సాల్ట్ తీసుకోవద్దు అనమాట. నేనైతే ఈ రకంగా సాల్ట్ తీసుకుంటున్నాను. ఈ రకంగా సాల్ట్ తీసుకొని మొత్తం చేసేస్తున్నాను అనమాట. ఒక సాల్ట్ మొత్తం ఈ రకంగా అయితే కలిపాను. ఈ రకంగా అయితే మొత్తం కలిపేసాను. సాల్ట్ కలిపేసుకొని అంతా కలిసేటట్టు పెడుతున్నాను. ఇలా సాల్ట్ కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే ఎంతసేపు కలిపానో చూడండి. చాలాసేపు కలిపాను. ఎందుకంటే మొత్తం చాలా కలిపితేనే టేస్టీగా ఉంటుంది. లేదా రవ్వ మినపప్పు ఉంటుందన్నమాట. చాలా అట్లా టేస్టీగా కలుపుకుంటేనే మనం ఓపికను బట్టి ఇట్లా మామూలు కలిపేసి ఇట్లా అంటే ఇది టేస్టీగా ఉండదు. ఇట్లా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి దీన్ని. ఈ విధంగా చూడండి. ఇడ్లీ అయితే నేను రేపు మార్నింగ్ అయితే ఈ ప్లేట్స్కి అన్నిటికీ నూనె రాసానండి. నూనె రాసేసి మొత్తం ఇట్లయితే పెట్టాను. ఈ రకంగా అయితే పెట్టేసేసాను మొత్తం ఇడ్లీలు. ఈ రకంగా చక్కగా పెట్టేస్తానండి. చూడండి చక్కగా పెట్టేశాను. చూడండి ఈ రకంగా చక్కగా మొత్తం ప్లేట్స్లలో ఇడ్లీ మొత్తం ఇట్లా వేసేసుకొని 20 అవుతాయండి. మొత్తం 5 ప్లేట్స్ ఉన్నాయి. 4 అంటే ఒక దాంట్లో ఈచ్ వన్ 4 అండి. 4 అంటే 4 అంటే 4 16 అంటే 16 ఇడ్లీలు అండి. మొత్తము 16 ఇడ్లీలు అంటే నలుగురికి సరిపోతాయి. ఒక వాయనంలోనే నలుగురు సరిపోతాయండి. ఇలా అయితే ఇడ్లీ పెట్టేసి వాటర్ అయితే మనకు సరిపడా కొన్ని వేసేసుకోవాలి. వాటరు పెట్టేసుకొని ఇవన్నీ కలిపి ప్లేట్స్ అన్నీ ఇట్లా మనకు ఒకసారి ప్లేట్స్ పట్టవు. ఒక ప్లేట్స్ ముందు కొన్ని తీసేసి ఆ తర్వాత పెట్టాలన్నమాట. ఈ రకంగా అయితే ప్లేట్స్ ఇలా పెట్టేసి లోపల పెట్టాలన్నమాట. ఇలా చక్కగా ప్లేట్స్ అన్నీ తీసేసి ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా ఇలా పెట్టేయాలన్నమాట. చూడండి ఇలా చక్కగా పెడుతున్నాను చూడండి. ఇలా చక్కగా పెట్టిన తర్వాత ఇప్పుడు మనము గ్యాస్ ఫుల్గా పెట్టేసేసి పొయ్యి మీద పెట్టాలన్నమాట. గ్యాస్ ఫుల్గా పెట్టేసి పొయ్యి మీద పెట్టాలి. అయితేనే లేదో చూస్తూ ఉండాలి. మనం ఇడ్లీలు అయినాయా లేదా చూసుకోవాలంటే ఒక ½ అవర్ గ్యాస్ ఫుల్ పెట్టేసేసి
అప్పుడప్పుడు తీసేసి మూత తీసేసి ఇట్లా పైనకెళ్ళి ఇట్లా గట్టిగా ఇట్లా ఒత్తి చూస్తే ఇడ్లీలు అయినట్టు కనబడతాయండి. అప్పుడు గట్టిగా ఒత్తినప్పుడు ఇడ్లీలు అయితే ఏవైతే ఉన్నాయో అడుగున వాటర్ అయిపోవడం వల్ల కొన్ని ఇడ్లీలు మాడిపోయాయి. సో చూడండి చాలా చక్కగా చాలా మెత్తగా స్మూత్గా ఎలా ఉంటాయో చూడండి, చాలా చక్కగా ఎంత బాగుంటున్నాయో. నా వాటర్ తక్కువ ఉండటం వల్ల నేను ఎక్కువసేపు పెట్టాను పొయ్యి మీద. ఇగో పచ్చడి కాంబినేషను ఇడ్లీలు చాలా చక్కగా అసలు ఎంత బాగుంటాయంటే టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరైతే దయచేసి ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి. ఇలా మా వాచ్ అవర్ కూడా కంప్లీట్ చేయండి. టమాటా పచ్చడి మీద ఇడ్లీ చాలా బాగుంటుందండి.